హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ హనుమంత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. లోకేష్ గారు రీసెంట్ గా ఆయన వైజాగ్ వెళ్ళారు. ఆయన మీద ఉన్నటువంటి విశాఖ మెట్రోపాలిటన్ కోర్టులో నడుస్తున్నటువంటి కేసు హీరింగ్ కోసం ఆయన వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఆయన చేసినటువంటి కామెంట్లు, రిపోర్ట్లు, అడిగినటువంటి ప్రశ్నలకి ఫార్చ్యూన్ 500లో ఉన్నటువంటి కంపెనీలకి ఎకరం రూపాయికి ఇస్తా, నేను అలాగే ఇస్తే తప్పేంటి, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కావచ్చు, లేదా కంపెనీలు రావడం కావచ్చు, లేదు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావడం కావచ్చు, మీకు ఇష్టం లేదా, ఇచ్చినంత మాత్రం పోయింది ఏంటి, ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి కామెంట్లు ఆయన చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీడియాని బెదిరించినట్టే మాట్లాడారు ఆయన. ఏం సార్ అసలు ఆ కామెంట్లు వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇది వన్ టైప్ ఆఫ్ డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేదంటే ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళు ఫారెన్ ట్రిప్ వేసి వచ్చారు. ఆ ట్రిప్ సంబంధించి ఎక్కడ క్వశ్చన్స్ రాకుండా ఇట్లా డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కామెంట్లా, లేదంటే నిజంగానే రూపాయికి భూములు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఒరిగేటువంటి ప్రయోజనాలు నిజంగానే ఉన్నాయా? ఏం సార్ అసలు? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది సీరియస్ ఎలిగేషన్. దీని మీద రేపు పొద్దున్న వచ్చే గవర్నమెంట్ అయినా ఎంక్వైరీ చేసినా, ఎవరైనా కామన్ మ్యాన్ కోర్టులో కూడా వేసుకున్నా కూడా ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎవడ భూములు ఎవరికి పంచుతారు, ఎవరికి ఇస్తారు? మిమ్మల్ని ఇక్కడ కేవలం ప్రజలను పరిపాలించడమే చెప్పి మీరు కాళ్ళ ఏళ్ళ తిరిగి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి డబ్బులు పంచి ఈ పెంచి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు చూసి రేపు పంచుతారని ఇష్టం వచ్చిందంటే వాళ్ళకి నచ్చిన కంపెనీ వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు అందులో ఉంటారండి. అంటే ఈ గవర్నమెంట్ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని, ఇతర రాష్ట్రాల గవర్నమెంట్ అయినా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కింద వీళ్ళు భావిస్తున్నారు, వీళ్ళ సొంత ఆస్తుల కింద. వీళ్ళేమో పంచడాలు, మీకు ఏమో ఉంటే మీ ఆస్తులు పెంచుకోండి. 99 పైసలకి మొత్తం అన్ని ఎకరాలు పంచడం ఏంటండి? వీళ్ళు ఇదే కాదండి, గతంలో కూడా విశాఖపట్నం, ముసర్లాగా అటువంటి ప్రాంతంలో చెరువుల్ని పంచేశారు ఎకరం 99 పైసలకి. చాలా వాటిని ఇచ్చేసారు. ఇప్పుడు కొండ ఇచ్చేసారు. ఒక కొండేమో దగ్గుబాటి వెంకటేష్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసారు. అదెంతకి ఇచ్చారు అంటే ఇప్పుడు వీటిలో కంపెనీలు అలాగేనండి. ఇండస్ట్రియల్ ఏరియాని పెట్టడం, దాని ద్వారా విస్తరణ ఉండవు, యువతకు ఉపాధి ఉండవు. యువతకు ఎక్కడ ఉపాధి ఉంది? మీరు లెటర్ల మీద రాసుకుని 2-3 కంపెనీలు, డొల్ల కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ చేత ఎంఓఈ రాయించుకుని ఉద్యోగాలు ఇస్తున్నాం అని గవర్నర్ల చేత అబద్ధాలు చెప్పించేస్తున్నారు మీరు. ఎక్కడిచ్చారు? ఎక్కడ ఉపాధి ఎక్కడుంది? ఎవరు ఉద్యోగాలు వచ్చాయా? ఎక్కడికక్కడ దోచేయడం, ఎక్కడికక్కడ చేయడం ఇదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేకుండా పోయిందండి. ఆ ముందే మటుకు ఆయన అలాగా నీరు గార్చేసాడు. పోనీ ఈయన ఏదో అమరావతి పెట్టాడు కదా, దీనికి సపోర్ట్ ఇస్తామంటే దానికి సపోర్ట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత. పోనీ విశాఖపట్నంతో చేస్తానంటే ఇది మారిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు 2 భూములేమో వైజాగ్ భూములు పంచేయడం, రేపు పొద్దున ఒకవేళ ఆయన వచ్చినా ఉండకున్నాను. ఇవన్నీ ప్రజల ఆస్తుల్ని మీరు గార్డియన్ కింద సంరక్షించాలి తప్ప ప్రజల ఆస్తుల్ని పప్పు బెల్లాల కింద పంచిపెట్టకండి. ఒక పక్కేమో డబ్బులు లేవు పేద రాష్ట్రం అంటారా? మీరేమో ఇష్టం వచ్చినట్టుగా ఇస్తారా? ఫార్చ్యూన్ 500 అని అందులో లేవు కూడా ఇచ్చేసారండి, కొన్ని జీవోలు ఇచ్చారు. ఫార్చ్యూన్ 500లో లేని కంపెనీలకు కూడా వీళ్ళు ఎకరానికి 99 పైసలు, ఎకరానికి కూడా కాదు, ఎన్ని ఎకరాలు ఇస్తే అన్ని ఎకరాలకి 99 పైసలు. ఇది చాలా దారుణమైన పరిస్థితి, పెద్ద స్కామ్ కింద నేను భావిస్తున్నాను. కానీ ఇలాంటి వాళ్ళు రాజధాని అని చెప్తున్నటువంటి ఏకైక రాజధాని, ఏకైక రాష్ట్రం అని చెప్తున్నటువంటి అమరావతిలో మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు, కానీ తీసుకెళ్ళి అన్ని వైజాగ్ లో భూములు మాత్రం ఇస్తున్నారు. ఏంది దీని వెనుక రాష్ట్రం? అవునండి, ఇప్పుడు అమరావతిలో ఆయన పెంచుకోవచ్చాడండి. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొన్ని ఎకరాలు పక్క పెట్టి పేదలకు పంచేసాడు. అక్కడ పేదలే ఉండకుండా చేద్దామని దీని పాత్ర. ఇప్పుడు చేసేటంటే అలా స్వామీజీలకు ఒక 20 ఎకరాలని, వీళ్ళకి 20 ఎకరాలని, ఎవరైతే కార్పొరేట్ లెవెల్లో వీళ్ళకి పెద్దపేట వేస్తారో వాళ్ళందరికీ పంచడం. మరి వాళ్ళతో ఏ రూపాయి ఒప్పందాలు పెట్టుకున్నారో ఏంటో తెలీదు. మీరు ఎవరంటే ఇవ్వడానికి? 1 ఎకరం 5 సంవత్సరాల పరిపాలనలో ఉంటారు. 5 సంవత్సరాల పరిపాలనలో ఉంటే ప్రజలను ఎత్తిపేకి తొక్కేస్తారా? ఇట్ ఈస్ టూ మచ్. అది ఒకవేళ నిజంగా కోర్టులకు వెళ్తే ప్రాసిక్యూట్ చేయవచ్చు దీన్ని.
అంత తేలిగ్గా ఎవరు వదలరండి, ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటది. ఓకే, వాళ్ళకి అట్టుపండు తొక్క తీసి ఓడిచిపెట్టినట్టుగానే అవుతుంది. మీరు గవర్నమెంట్ ఇది ఉంటే పర్లేదు, వీళ్ళు నోరెత్తున అడగదొక్కేస్తారు, ఇంకోటి చేస్తారు. ఏమన్నా కోర్టుకి వెళ్ళగలిగితే కోర్టులు కూడా మేనేజ్ చేసే సత్తా ఉన్న వ్యక్తులు. ఓకే, సో ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా ఇలా చేయాలనుకున్నా కూడా వీళ్ళే శాశ్వతంగా అధికారంలో ఉంటారు అని అనుకోవడానికి లేదు కదా. ఎవరికైనా అధికారం 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత మరలా ప్రజలు నిర్ణయిస్తారు, మళ్ళీ వీళ్ళే అధికారంలో ఉండాలా, లేదు ప్రజలు మెచ్చిన నాయకులు ఇంకెవరికన్నా అధికారం కట్టబెట్టాలా. అధికారంలో ఉండడం తెలిసే ఈ రకంగా పంచుకుంటున్నారు. ముందుగా అన్ని రకాలుగా చేసుకుంటారు. ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు చెప్పింది ఎండలకి చెవులో పువ్వులు పెట్టుకునే వ్యక్తులే కాదు కదా ఇక్కడ. వాళ్ళు ఏదో చాలా కథలు చెప్తారు, ప్రజలకి చాలా తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎవరెవరితో ఒప్పందాలు పెట్టుకున్నారో వాళ్ళకి మధ్య లోపాయకారి ఒప్పందం ఏంటి, మీరు ఏ బేస్ మీద ఇస్తారు? అదే ఒక మామూలు మనిషికి వెళ్తే ఉంటుందండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అక్కడ పేదలకి ఇల్లు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు వైజాగ్ లో. ఈ రోజు వరకు దాన్ని రిలీజ్ చేయలేదు, 2 సంవత్సరాలు అయినాను. ఆయన రిజిస్ట్రేషన్ చేసిస్తే ఈ రోజుకి రిజిస్ట్రేషన్ చేసిన వాటి మీద కొన్నిట్లో కట్టనే లేదు, కోర్టులో ఉన్నాయంటాడు. ఆ కోర్టుల్లో వీళ్ళే వేశారు కోర్టులు. అక్కడ ఇవ్వకుండా వైజాగ్ లో స్థలాలని అన్యాక్రాంతం చేసేస్తున్నారు అని చెప్పి రైతుల చేత వీళ్ళే ఇచ్చారు. ఆ కేసులన్నీ లిఫ్ట్ చేయించుకుని ఈయన పంచాడు. కానీ వాళ్ళు పేదలకి భూములు ఇస్తే తప్పు, కానీ వీళ్ళు మాత్రం ఎకరం రూపాయికి అమ్మేయచ్చు, ఇది మాత్రం రైతు. రాష్ట్ర యువతకు మేలు చేసినట్టు, రాష్ట్రానికి ఉపాధిగా పరంగా మేలు చేసినట్టు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తున్నట్టు. ఏంది అసలు ఇది? మనం చేస్తే సంసారం, అవతల చేస్తే వ్యభిచారం అన్న రీతిలో జరుగుతుంది ఇది. ఓకే, సరే మొత్తం అక్కడ కొన్ని కోర్టులో లిఫ్ట్ అయిపోయి అన్నారు. ఈ రోజుకి అట్లా హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు సగం పెట్టారు. ఈ రోజుకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఈ రోజుకి స్థలంలో కొన్ని కోర్టులో ఉంటాయంటారు, అసలు అక్కడ కట్టనే లేదు. అక్కడ నేను వెళ్ళి ఎంక్వైరీ చేశానండి. అంటే అట్ల మీద కోర్టులో కూడా వేస్తున్నాడు త్వరలో. కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు, తెలుగుదేశం నాయకులు అక్కడ అడ్డుపడుతున్నారండి, అట్లా మేనేజ్ చేస్తున్నారని చెప్పి అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారండి. ఇది ఎంత దారుణం అండి. అంటే ప్రతిరోజు కూడా మీదే అనుకోకండి, ఒకరోజు అనేది వస్తుంది. పాపాలు చేస్తే పాపాలు ఎవరు చేస్తే వాళ్ళకి బదులవుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆయన నిర్మిత్రుడు కదా, సేమ్ అదే పరిస్థితి. ఇంతకాలం చేసినా కూడా ఈ రోజుకి మనం బాగుపడాలి, మనం బాగుండాలి, మనకు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేయచ్చు. ఆ లోకేష్ గారు చెప్తున్నారు, ఎంత రెక్లెస్ ఇస్తే అంత ఇచ్చేస్తాను నేను. అంటే యు ఆర్ ద రిప్రజెంట్. మీరు ఒక సేవకులు, ప్రజా సేవకులు, ప్రజలకి సేవ చేయడానికి ఉన్నారు, ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు. అది గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం చెప్పింది, రాజ్యాంగాన్ని ఫాలో రాజ్యాంగం అని చెప్పినా కూడా ఇవ్వడానికి ఆయన అసలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కదా. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులంతా ఆమోదించాలి, ముఖ్యమంత్రి గారు ఫైనల్ చేయాలి, చేసిన తర్వాత కదా ఇవ్వాలి వద్దని డెసిషన్. ఇప్పుడు ఈ సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ప్రెస్టేషన్ వల్ల, వాళ్ళు చేసిన దాన్ని ఎవడు ప్రశ్నించకూడదు అనేటువంటి భావన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు ఎవరైనా సుఖంగా ఉన్నారనుకుంటారా? ప్రజలు ఏం మాట్లాడరండి. ప్రజలు ఎలా చెప్తారంటే అతి దారుణంగా ఉంటుంది తీర్పు అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై చేశారు. ఎంత దారుణంగా అంటే అదంతా బాగుంది, అందరికీ పని చేశారు, ఎవడో లేడు, రాజకీయ నాయకులను నొక్కేస్తారు అనుకున్నాడు. మీరు ఇచ్చినా కూడా పక్కన అన్యాయం జరిగితే మటుకు సాధించలేరు ప్రజలు. ఆయన ఆ రోజు వరకు కూడా ఈ రోజుకి వాళ్ళు కోరుకోవడం దెబ్బ 11 వచ్చేయటని వాళ్ళకి అర్థం కాక ఈవీఎంలు మోసం జరిగి అటు ఓట్లు మార్చేశారు. ఇలాంటి డొంక తిరుగుడు కాబట్టి చెప్తారు తప్ప ప్రజలు వాళ్ళ పద్ధతులను వ్యతిరేకించారు, వాళ్ళ జవాబుదారీతనం లేకపోవడం వ్యతిరేకించారు, ప్రశ్నించేవాడు గొంతుకుని నొక్కేయడాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించడం వల్ల వాళ్ళకి సీట్లు వచ్చాయి. కానీ ఏదో మీరేదో ఓడపడుతారని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే వ్యతిరేకతతో మాత్రమే మీరు రద్దు పొందారు. ఈ రోజున మీ మీద అంతకంతా వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన వ్యతిరేకత 5 సంవత్సరాల్లో బయటకు కనపడలేదు, ఓట్ల రూపంలో కనపడింది. ప్రతి ఓడ ఆశ్చర్యపోయాడు. కానీ మీ మీద 2 సంవత్సరాలు తిరగకుండా బాగా వ్యతిరేకత ఉంది. అంటే మీకేనా సీట్లు వస్తాయో గుర్తించుకోండి.
తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి చూడండి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడట్లేదు, ఏం చేస్తున్నారో ఏంటో తెలీదు, అంత లోపాయకారి వ్యవహారాలు. సో ఇలాంటి వ్యవహారాలతోటి మరి అసలు అమరావతి నగరం పూర్తవుతుందా? అమరావతి నగరానికి ఇంతవరకు ఏదో ఒక్క రూపాయలు తేగలిగారా లోన్ తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? అక్కడ మీరే ఉన్నారు కదా, అసలు ఏమి ఒక్క రూపాయి తేలేకపోతున్నారు. పేపర్ ఉండే చూపెడుతున్నారు లెక్కలో. మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చే ఎన్ని ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు ఉద్యోగాలు? అసలు కంపెనీనే స్టార్ట్ అవ్వలేదు. ఇన్ని కోట్లు పెట్టుబడి వచ్చింది, అన్ని కోట్లు పెట్టుబడి వచ్చింది, ఇన్ని మభ్య పెట్టడం. ఇలాంటి మభ్య పెట్టే విధానాలు పెడితే మిమ్మల్ని మభ్య పెడతారు ప్రజలు. అదొకటి బాగా గుర్తుంచుకోండి.